కే వెంకటాచారి, కొత్తపల్లి వెంకటాచారి. నేను కన్నేకల్లు గ్రామం మిరాడలో కార్పెంటర్ వృత్తి చేస్తుంటాను. ఇక్కడ ఇంత డెవలప్ ఉంటుందని కూడా ఊహించలేదు. ఇప్పుడు వచ్చి చూసిన తర్వాతనే కానీ ఇక్కడ చూపించిన విధానం కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ ఇంత అభివృద్ధి అనేది మేము ఊహించలేదు. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినాం కానీ ఈ హాస్పిటాలిటీ బాగుంది. ప్లస్ పైకి వెళ్ళి హాస్పిటల్ చూసాము. ప్లస్ వాళ్ళని చూసుకునే విధానం అంతా చాలా బాగుంది. హాస్పిటల్ కూడా బాగుంది. చాలా అంటే వచ్చిన తర్వాతకి కొంచెం మనసు కూడా హాయిగా అనిపిస్తుంది. ఇక్కడ చూసే విధానం, ప్రజలు కూడా మంచిగా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడికి వచ్చినాక ఏదో అనుబంధం ఉంది అని అనిపిస్తుంది. కానీ ఈ థీమ్ అసలుకి ఎంత బాగుందో, అసలుకి నీట్నెస్, మెయింటెనెన్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చాలా బాగుంది. వాళ్ళని ట్రీట్ చేసే విధానం, వాళ్ళ నేమ్స్ తెలుసుకోవడం, వాళ్ళని పిలవడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. హాస్పిటాలిటీ బాగుంది, నీట్నెస్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇది ఇంత అభివృద్ధి కావడానికి చాలా కష్టపడుతున్నారు. మిమ్మల్ని చాలా మెచ్చుకోవాలి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.